నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. అమెరికాలో ఆర్థిక ఒడిదుడుకులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలు, ఇతరత్ర పరిస్థితులు ఉన్నప్పటికీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగం ఏమాత్రం తగ్గట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వృద్ధి నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నిర్మాణ అనుమతుల ద్వారా వసూలయ్యే ఆదాయం పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం శుక్రవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తం 17,000 అనుమతులు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనుమతుల జారీ ద్వారా 1,138.44 కోట్లు వసూలవగా ఈ ఏడాదిలో 1,172.80 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 34.36 కోట్లు అదనంగా వసూలైనట్లు పశ్చిమ నగరంలోని ఐటీ కారిడార్, కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలకు పెద్ద సంఖ్యలో అనుమతులు మంజూరవగా తూర్పున ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వైపున వ్యక్తిగత గృహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి మొత్తం భాగాన్ని 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం 3 కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని ఈ నివేదికను విడుదల చేసింది. ఏడాది పొడవునా జారీ అయిన అనుమతుల్లో 2 50 అంతస్తుల భవనాలు ఉన్నాయి. మదీనాగూడ, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు అనుమతులు పొందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 120 ఆకాశ హర్మ్యాల అనుమతులు మంజూరవగా 2025-26లో ఆ సంఖ్య 73కు తగ్గింది. మార్కెట్లో నెలకొన్న స్తబ్దత, ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో ఆకాశ హర్మ్యాలు నిర్మాణంలో ఉండటం వంటి కారణాలు అందుకు దోహదపడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే హైటెక్ సిటీ నుంచి కోకాపేట్, కొల్లూరు, మియాపూర్ ప్రాంతాల్లో ఎత్తైన భవనాల అనుమతులు ఎక్కువగా జారీ అయ్యాయి. బిల్డేనౌ విధానంలో నిర్మాణం అనుమతులు 3 రకాలుగా జారీ అవుతాయి. 75 గజాల్లోపు భూమిలో ఇంటి నిర్మాణానికి వెంటనే అనుమతి మంజూరవుతుంది. ఈ కేటగిరీని ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ అంటారు. G+1 భవనానికి అనుమతి లభిస్తుంది. 75 గజాల నుంచి 600 గజాల్లోపు భూమిలో గరిష్టంగా G+3 భవనానికి అనుమతి ఇస్తారు. ఈ తరహా నిర్మాణం అనుమతులే నగరంలో ఎక్కువ జారీ అయ్యాయి. మొత్తం అనుమతులు 17,000 ఉంటే 600 గజాల్లోపు భూముల కోసం తీసుకున్నవి 12,000 ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, చిన్న తరహా నిర్మాణ సంస్థలు ఇన్స్టాంట్ అప్రూవల్ కేటగిరీలో ఎక్కువగా అనుమతులు పొందుతుంటాయి. భూ విస్తీర్ణం 600 గజాలకు మించితే సింగిల్ విండో కేటగిరీ అంటారు. ఇందులో 5 అంతస్తుల నుంచి అపరిమిత అంతస్తుల వరకు అనుమతులు లభిస్తాయి. జోన్ల వారీగా రోడ్డు విస్తీర్ణం ఆధారంగా అంతస్తుల పరిమితులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. లేఅవుట్ విత్ హౌసింగ్, లేఅవుట్ విత్ ఓపెన్ ప్లాట్స్ కేటగిరీలో మొత్తం 29 అనుమతులు మంజూరయ్యాయి.